వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో, మనం ఈరోజైతే ఒక ఫ్రీ లేయర్ 1 బ్లాక్ చైన్ మైనింగ్ యాప్ కోసం చెప్పుకుందామండి. దాని పేరే కీవా నెట్వర్క్. ఓకే. సో, ఇది రీసెంట్‌గానే స్టార్ట్ అయిందండి. అంటే ఏదైనా మైనింగ్ ప్రాజెక్టు మన ఇనీషియల్ స్టేజ్‌లో జాయిన్ అయితేనే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తది. అంటే ఎక్కువ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. సో, అందుకనే నేను ఇది యాక్చువల్‌గా చాలా కొన్ని ఫ్యూ డేస్ నుంచి నేను ఐ మీన్ స్టడీ అయితే చేస్తున్నాను. బట్ నాకు ఓకే అనిపిచ్చింది. సో, అందుకనే మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో, మన ఛానల్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా మైనింగ్ యాప్స్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ బాట్‌లో కూడా చాలా మైనింగ్ యాప్స్ ఉన్నాయి. అండ్ చాలా మైనింగ్ యాప్స్ ఉన్నాయి. కానీ నేను ఓన్లీ సెలెక్టివ్‌గా కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. అందులోనే ఎస్పెషల్లీ లేయర్ 1 బ్లాక్ చైన్స్ మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నానండి. ఎందుకంటే లేయర్ 1 బ్లాక్ చైన్స్ మాత్రమే మనకి హై వాల్యూలో మనకి లిస్టింగ్ అనేది వస్తది. అండ్ లాంగ్ టర్మ్ లేయర్ 1 ప్రాజెక్ట్స్ మాత్రమే లాంగ్ టర్మ్‌కి ఉంటాయి. అంటే లైక్ బిట్‌కాయిన్, ఇథీరియం, సొలానా, నెక్స్ట్ పైకాయిన్ అండ్ సిద్రా, రూబీ ఇవన్నీ గూడా లేయర్ 1 బ్లాక్ చైన్స్‌లోకొస్తాయి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో, అదే కేటగిరీలో మనకి ఇంకొక ప్రాజెక్టు వచ్చేసి కీవా నెట్వర్క్. ఓకే. కీవా నెట్వర్క్ అనేది న్యూ బ్లాక్ చైన్ అనమాట. సో, దీనికి కూడా బ్లాక్ చైన్ ఉంది. సో, ఓన్ బ్లాక్ చైన్ ఉంది. సో, దీనికి మనం మైన్ చేసే కాయిన్స్ ఏంటంటే కీవా టోకెన్స్. ఓకే. ఫస్ట్ మనం ఒకసారి బ్రీఫ్‌గా తెలుసుకునే ముందు మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే ఫస్ట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇది అండ్ దీని టోటల్ సప్లై ఎంత? అండ్ దీ దీనికి ఇది నిజంగానే లెజిట్ ప్రాజెక్టా కాదా? అండ్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? లేదా ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఎండ్ అవ్వచ్చు అనే విషయం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ చూద్దాం. ఓకే. అవ్వాలని చెప్పి నేను వేరే మొబైల్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. సో, ఇది నా ట్విట్టర్ అకౌంట్. సో, మీకు ఇక్కడ లింక్ పెట్టాను ఆల్రెడీ. ఆర్ ఎల్స్ మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, ఆ లింక్ నుంచైనా మీరు చేయొచ్చు. జస్ట్ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఎందుకంటే వీళ్ళకి మొబైల్ యాప్ ఇంకా లేదండి. సో, అందుకని వీళ్ళేంటంటే మొబైల్ యాప్ ఉంది కానీ అది డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లో లేదు. సో, ఇక్కడ మీరేం చేయాలంటే జస్ట్ మీ ఫోన్ నంబర్ అదే ఈమెయిల్ ఐడీ పెట్టాలి. ఈమెయిల్ ఐడీ పెట్టి మీరు పాస్వర్డ్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. పాస్వర్డ్స్ సో, ఇది పాస్వర్డ్స్ ఎంటర్ చేసేసుకున్నాక ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదండీ! ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేస్తే సక్సెస్‌ఫుల్ అయిపోతది. బట్ ఇక్కడే ఉందండి. అంటే ఇక్కడితో అయిపోలేదు యాక్చువల్‌గా. ఇక్కడ ఏంటంటే ఒక అడిషనల్ స్టెప్ ఇచ్చాడు వీడు. ఇక్కడ ఏంటి అంటున్నాడంటే సో, ఇదే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈమెయిల్ పెట్టడం అనేది చాలామందికి తెలీదు. సో, ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఈమెయిల్ కూడా వెరిఫై చేయాలి అంటున్నాడు. బట్ మాన్యుయల్‌గా మనం ఇక్కడ ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదండీ! వెరిఫై@kiva ఇక్కడ చూడండి. veryfy@kivanet.com అనే దానికి మనం ఒక మెయిల్ డ్రాప్ చేయాలి అని చెప్తున్నాడు. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మన జీమెయిల్ ఉంటది కదా! నాకు ఇక్కడ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు కంపోజ్ అని ఉంది కదా! కంపోజ్ ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రమ్ అడ్రస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. టు అడ్రస్ అక్కడ ఏమిచ్చాడు veryfy@kivanet.com ఒకసారి వెరిఫై చేద్దామండి. ఇక్కడ చూడండి veryfy@kivanet.com ఓకే. కరెక్ట్‌గానే ఇచ్చాం. సో, ఇది ఈ అడ్రస్ veryfy@kivanet.com. సో, ఇది క్లిక్ చేస్తాం. సబ్జెక్ట్ వచ్చేసి వెరిఫై ఏది పెట్టినా పర్వాలేదండి. మీరు వెరిఫై మై అకౌంట్ అని కొట్టాలి. అలాగే ఇక్కడ కింద ప్లీజ్ వెరిఫై మై అకౌంట్ అని పెట్టేసి ఇక్కడ సెండ్ సింబల్ ఉంది కదండి! ఇక్కడ ఆ సెండ్ సింబల్ క్లిక్ చేసేయడమే.
ఓకే. సెండ్ సింబల్స్ క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవాలి. సెంట్‌లోకెళ్ళి చూసుకుంటే వెళ్ళిపోయింది. మెయిల్ అయితే వెళ్ళిపోయింది. సో, మెయిల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ వెనక్కొచ్చేసి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. సో, అక్కడైతే అయిపోయింది కదా! సో, ఇక్కడ మీరు మళ్ళీ అదే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇది ఫైల్ మైట్ బి హార్మ్‌ఫుల్ అంటుంది. బట్ డౌన్లోడ్ ఎనీవే కొట్టేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే ఫోన్‌లో చేశాను. నాకేం అవ్వలేదు. సో, ఇది ఓపెన్ చేయండి. యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ప్లే స్టోర్‌లో ఇంకా పెట్టలేదు. సో, ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా! అక్కడ మోర్ డీటెయిల్స్ మీద కొట్టి ఇన్‌స్టాల్ ఎనీవే అని కొట్టండి. ఇక్కడ పిన్ అడుగుతుంది. ఓకే. ఓకే. యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అని కొడతారనమాట. లాగిన్ అని కొడితే ఇలా వస్తుంది. నాట్ నౌ అని కొట్టండి. ఇక్కడ కే అని ఉంది కదా పెద్దగా. సో, దీని మీద ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీరు క్లిక్ చేస్తే చాలు. సో, మీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ 100% పెట్టేసేయండి. సో, ఇక్కడ మీ మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఎవ్రీడే మీకు 6 కాయిన్స్ వస్తున్నాయి ప్రజెంట్. ఇది మైనింగ్ ప్రాసెస్. ఇది మీ ఇన్విటేషన్ కోడ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసాం కదండీ! సో, నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ప్రాజెక్ట్ టోటల్ సప్లై ఎంత? టోటల్ సప్లై ఎంత అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రాజెక్ట్ అయినా చేసే ముందు ఫస్టు ఆ ప్రాజెక్ట్ మంచిదా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకటే. ఒకటి ఆ బ్లాక్ చైన్ ఏదైతే మనం మైనింగ్ చేస్తున్నామో అది ఏ కేటగిరీకి చెందిందో మనం తెలుసుకోవాలి. ఫస్టు అది తెలుసుకోవాలంటే దానికొక సోషల్ మీడియా అకౌంట్ ఉంటది. సో, దీనికి కూడా ఉంది. సో, కీవా నెట్వర్క్ అనేది బ్లాక్ చైన్ అండి. వాడే చెప్పాడు క్లియర్‌గా. ఓకే. వీళ్ళకి ఓన్ బ్లాక్ చైన్ ఉందని చెప్పాడు. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్లూ టిక్ ఉంది కదా! సో, ఇది వెరిఫైడ్ అనమాట. సో, వెరిఫైడ్ అంటే వీళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారు అనే దానికి ఏమంటారు? ఒక ఇండికేషన్. అండ్ ఆల్రెడీ ఇది నవంబర్‌లో స్టార్ట్ అయింది. నవంబర్ 2024లో. అండ్ అప్పుడే మీకు చూస్తే 44,000 మంది జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. సో, 44,000 మెంబర్స్ అనేవాళ్ళు జాయిన్ అయిపోయారు. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చూస్తే ఇక్కడ వెబ్‌సైట్ కూడా రిఫరెన్స్ ఇస్తున్నాడు చూడండి. kiwanet.com. సో, .com అనే డొమైన్ కూడా వీళ్ళు పర్చేస్ చేశారు. సో, ఇది కూడా మనకి జెన్యూన్ అనిపించడానికి ఒక రీజన్. అండ్ ఇంకా వీళ్ళు మీరు చూస్తే ట్విట్టర్ అకౌంట్ అప్డేట్ చేస్తూనే ఉన్నారండి. వాళ్ళు ప్రతి మూమెంట్‌ని అప్డేట్స్ కింద ఇస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్‌గా అప్డేట్ కూడా వచ్చింది చూడండి. సో, వీళ్ళు 16థ్ మార్చ్‌న లాస్ట్ అప్డేట్ పెట్టారు. ఇదేంటంటే వీళ్ళు 1,00,000 మెంబర్స్ మైనర్స్‌ని అయిపోయారు. 1,00,000 మెంబర్స్ దాటిపోయారు కాబట్టి వీళ్ళ మైనింగ్ రేట్ యాక్చువల్‌గా తగ్గిపోయింది. మైనింగ్ రేటు వచ్చేసి 12 కీవా దగ్గర నుంచి అంటే పర్ డేకి 12 వచ్చేవి. ఇప్పుడు 6 వస్తున్నాయి. సో, ఇప్పుడు కూడా మనం జాయిన్ అవ్వకపోతే ఇంకొన్ని రోజులు పోతే ఇంకా తగ్గిపోద్ది మైనింగ్ రేట్ అనేది. సో, అందుకనే మనం రూబీలో కూడా మీరు ఐడియా ఉందో లేదో రూబీలో ఫస్ట్ 10 ఇచ్చేవాడు పర్ డేకి. బట్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాడండి 0.7 పర్ డే వస్తుంది. సో, ఏదైనా ప్రాజెక్ట్ ముందుగా జాయిన్ అయితేనే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి. చివరిలో జాయిన్ అయితే మనకు తక్కువ కాయిన్స్ వస్తాయి. సో, దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ రాదు. అండ్ వచ్చేసి ఇంకోటేంటంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ అది అంటే మైనింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని ఫస్ట్ నుంచి రెగ్యులర్‌గా చేయాలి. అండ్ ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. సో, నేనేదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నానో వాటన్నిటి గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నాతో పాటు మిమ్మల్ని కూడా ట్రావెల్ చేయిస్తాను. అదైతే గ్యారంటీ ఇవ్వగలను. సో, ఏవైనా మంచిగా ఉన్నాయి అనిపించినవి మాత్రమే నేనైతే చెప్తానండి. అందులోని బ్లాక్ చైన్స్ అయితే నేను ఏ బ్లాక్ చైన్‌ని నేను వదలను. ఎందుకంటే ఛాన్స్ తీసుకోలేను. ఎందుకంటే నేను బిట్‌కాయిన్ మిస్ అయిపోయాను. కూడా నేను ఎక్కువ యాక్చువల్‌గా నాకున్న డెడికేషన్‌కి నేను
అన్ని కాయిన్స్ నేను ఎర్న్ చేయలేదు. సో, మిస్ అయినట్టే ఆల్‌మోస్ట్. సో, అది వేరే ఇంకా ఛాన్స్ తీసుకోకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. సో, అందుకని నేను లేయర్ 1 ప్రాజెక్ట్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఓకే. సో, టోటల్ సప్లై ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం. సో, వెబ్‌సైట్ ఇది కీవా నెట్వర్క్. సో, ఇందులో ఆండ్రాయిడ్ అయితే ఉంది. కానీ ఇంకా యాప్ స్టోర్‌లో పెట్టలేదు. సో, ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఇంకా పెట్టలేదు. పెడతారు. సో, ఈలోపు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో చూసినట్టు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఇక్కడ యాప్‌లో మీకు మైనింగ్ రేట్ కూడా ఇచ్చాడు. మీరొకసారి చూసుకోండి. సో, దాన్ని బట్టి అలాగ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి టోటల్ సప్లై అనేది 2 బిలియన్ విచ్ ఈస్ ఫిక్స్‌డ్ అని చెప్పాడు. టోటల్ సప్లై 2 బిలియన్ అంటే చాలా తక్కువ సప్లయేనండి. అందులోని 2 బిలియన్ కాబట్టి బ్లాక్ చైన్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో లిస్టింగ్ ప్రైసే $0.5-1 ఉంటదనమాట. సో, నిజంగా వీళ్ళు చెప్పినట్టు వైట్ పేపర్ ఉంది గదండీ! ఇగోండి. ఈ వైట్ పేపర్ అనేది ఏంటంటే బైబిల్ లాంటిదనమాట. ఇందులో ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ ఇస్తాడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఓహ్! సూపర్. మొత్తం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వేసి మరీ ఇచ్చాడు కదా! సో, మీకు ఫ్రీ టైమ్ ఉంటే ఒకసారి చదువుకోండి ఇది మొత్తం. బట్ ఇందులో మేజర్‌గా మనం చూడాల్సిందేంటంటే, టోటల్ సప్లై ఎంత అన్నది అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అన్నది ఒకటి మనం చూసుకోవాలండి మెయిన్‌గా. ఇగోండి. ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ సప్లై ఎంత అని అడిగాడు. 2 బిలియన్ టోకెన్స్ ఫిక్స్‌డ్ అని చెప్పాడు. సో, టోటల్ సప్లైలో 80% అంటే 1.6 బిలియన్ ఎవరికి మొబైల్‌తో ఎవరైతే మైనింగ్ అంటే మనం. సో, మనకి పార్టిసిపేట్ చేసినందుకు మనకి ఇస్తాడంట. సో, నెక్స్టు టీమ్‌కేమో 200 మిలియన్ అంటే 1 బిలియన్ కన్నా తక్కువనమాట. 200 మిలియన్ మాత్రమే ఇస్తాడు. సో, అది కూడా గ్రాడ్యుయల్‌గా రిలీజ్ చేస్తాడంట. అండ్ కమ్యూనిటీ ఇన్సెంటివ్స్ ఇది ఇంకొక ఎయిర్ డ్రాప్ రూపంలో మళ్ళీ ఒక 5% అంటే 100 మిలియన్స్ ఇస్తాడంట. ఎకోలాజికల్ ఫండ్‌కి 100 మిలియన్స్ పెడతాడంట. సో, ఇలాగా మీకు చాలా గైడ్‌లైన్స్ ఉంటాయి. మొత్తం ఇదంతా చదువుకోండి ఫ్రీ టైమ్ ఉంటే. సో, సో, మీకు ఇంకా కొంచెం ప్రాజెక్ట్ కోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. అండ్ వాళ్ళు ఏం చేయాలనుకున్నది కూడా తెలుస్తదనమాట. సో, ఇదండి ఓవరాల్‌గా కీవా నెట్వర్క్ కోసమైతే. కీవా అయితే మంచి ప్రాజెక్ట్ అని నాకనిపిస్తుంది. అండ్ మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రిఫరల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అండ్ ట్విట్టర్ అకౌంట్‌లో కూడా పెట్టాను. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ కోసమైతే ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనం వీడియో చేయడానికి అవ్వదు కదా! సో, అది. అండ్ ఎవరికైనా సిద్రా, రూబీ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఆహ్, అండ్ ఇంకో విషయం అండి నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే వ్యూస్ అయితే చాలా ఎక్కువొస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా! ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాం. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. సో దట్ చాలా మందికి అవేర్‌నెస్ మనం చేసేది మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతది. అండ్ మిగతా వాళ్ళు కూడా చూస్తారు గదా! సో, దానికోసం. ఆహ్, సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.